హాయ్ అండి. 'బిగ్ బాస్' ఈ వీక్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దండి. నాగార్జున గారు హోస్ట్‌గా చాలా బాగా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ వారం మన యొక్క 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ కోసం సెలబ్రిటీస్ వచ్చారండి. చాలా పెద్ద వ్యక్తులొచ్చారు. ముందుగా మనం మాట్లాడుకుంటే భరణి గారి కోసం వచ్చేసి నాగబాబు వచ్చారండి. నాగబాబు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారంటే మెగా ఫ్యాన్ ఓట్స్ అని భరణి గారికి పక్కా పడతాయి. సో, ఆయనొచ్చేసి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. స్టేజ్ మీదకి నాగబాబు వచ్చేసరికి ఒకటే గోల. చాలా సందడిగా జరిగిందండి. అలాగే 'రితు చౌదరి' కోసం అఖిల్ సాత్విక్ ఆల్రెడీ ఆయన మీ అందరికీ తెలిసింది కదా! ఆయన రన్నర్ అప్ అన్నమాట 'బిగ్ బాస్' సీజన్‌కి ఆయనొచ్చారు. అలాగే ఇమాన్యుయల్ కోసం వాళ్ళ బ్రదర్ వచ్చాడండి. ఇమాన్యుయల్ చాలా చెప్తుంటాడు ఆళ్ళ బ్రదర్‌కి ఇమాన్యుయల్‌కి మంచి రిలేషన్ ఉందని. అందుకని ఆయన్ని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. ఆయనతో పాటు ప్లస్ బుక్ అవినాష్ వచ్చాడండి. అవినాష్ 'జబర్దస్త్‌లో' వన్ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీ ఆయన కూడా. అంతే కాకుండా కళ్యాణ్ కోసం అయితే సెలబ్రిటీస్ ఎవరు రాలేదండి. ఎందుకంటే ఆయన కామన్ మ్యాన్ కాబట్టి. ఆయన తరపున వాళ్ళ నాన్నగారు అయితే స్టేజ్ మీదకొచ్చారండి. సో, కళ్యాణ్‌కి వాళ్ళ నాన్నగారు వచ్చినా చాలండి. ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి సెలబ్రిటీ అయిన లిస్ట్‌లో ఆయన కూడా ఉన్నాడు. సో, ఆయన నాన్నగారు వస్తే చాలండి. ఆయన ఓటింగ్ ఎలా పెరుగుతుందో అందరికీ తెలిసిందే. వాళ్ళతో పాటు డీమాన్ పవన్ కూడా యూట్యూబర్ నిఖిల్ వచ్చాడండి. నిఖిల్ వచ్చి ఇంతంత హడావిడి చేయలేదు. మామూలుగా లేదు. తనుజ కోసం 'ముద్దమందారం' సీరియల్ ఉంటది కదండీ! వాళ్ళ సీరియల్ కాస్టింగ్ అయితే వచ్చింది ఆ టీము. సో, ఇలా సందడి చేశారండి. ఇంకా సంజన కోసం ఇంకా సుమన్ శెట్టి కోసం ఇంకా రావాల్సి ఉండే. ఇంకా షూటింగ్ అయితే ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో, మొత్తానికైతే చాలా సందడిగా జరిగిందండి. సో, అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా ఫన్నీగా ఉంది. సో, ఇంకో విషయం ఏంటంటే ఈ వారం అయితే ఎలిమినేట్ అయింది. దివ్య కన్ఫర్మ్ అయిపోయిందండి. మొత్తానికి దివ్య ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి ఒక ఫైర్ బ్రాండ్‌గా వస్తుందండి. చాలా మంచి గుర్తింపు అయితే వచ్చిందండి తనకైతే. సో, నిన్న ఏదైతే తనుజని వారైన తర్వాత నుంచి దివ్య గ్రాఫ్ కూడా చాలా పెరిగింది. ఇన్‌స్టాలో కూడా ఫాలోవర్స్ చాలా మంది పెరిగారండి. మొత్తానికి ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి ఒక సెలబ్రిటీగా వస్తుంది దివ్య. మొత్తానికి రఫ్ ఆడించింది. సో, నేననుకున్నా కొంచెం స్లైస్ ఎడ్జ్ ఉండి ఇంకెవరికైనా తన ఇంపాక్ట్ ఎందుకంటే దివ్య నిన్న చాలా మంచి పాయింట్లు రైజ్ చేసింది. సో, ఒకవేళ చేంజ్ అవ్వచ్చేమో ఈ వారం అనుకున్నా. బట్ ఏంటంటే ఆడియన్స్ ఆల్రెడీ అప్పటికే డిసైడ్ చేసేసారు. ఎందుకంటే నిన్న జరిగిన వారం ఓన్లీ ఫ్రైడే ఓటింగ్ వరకే. ఎందుకంటే అప్పటికే 4 డేస్ అయిపోయింది కాబట్టి మండే టు థర్స్‌డే ఆ ఓటింగ్ ఇంపాక్ట్ ఉంటది. అప్పటికే దివ్యకి ఆల్రెడీ అందరూ ఫుల్ ఓటింగ్ ఏసేసారు కాబట్టి సో, దివ్య ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. చూద్దాం మరి. సో, తను ఏం చెప్పబోతుందో, తను ఏం బాంబ్ పేల్చనుందో 'బిగ్ బాస్' టీమ్‌కి మనం చూడాలంటే ఈ వారం అస్సలు మిస్ అవ్వద్దండి ఎపిసోడ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ.